వైజాగ్లో హిట్ 3 ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో నాని. పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడినంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్లో దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 సినిమా ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలో సంగం హాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలు షేర్ చేసుకున్నారు. 15 ఏళ్ల క్రితం వైజాగ్లో తిరిగిన విషయాలన్నీ నాని గుర్తు చేసుకున్నారు. నా పెళ్లికి ముందు దాదాపు 15 ఏళ్ల క్రిందట ఇక్కడ ఓ అమ్మాయి కలవడానికి వచ్చేవాడినని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. నాకు వైజాగ్తో స్పెషల్ బాండ్ ఏర్పడింది. అప్పుడైనా ఇప్పుడైనా వైజాగ్ వచ్చింది ప్రేమ కోసమే. వేరే ఎక్కడికి వెళ్ళినా నన్ను అన్న లేదా తమ్ముడిలా చూస్తారు, కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడిలాగానే చూస్తారు అంటూ నాని తన భార్య గురించి వైజాగ్లో ఉన్న అనుబంధం షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రయత్నాలు చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు ఆదరించారని నాని అన్నారు. హిట్ 3 అనేది కొత్త బ్యానర్. ఇందులో మనకు అలవాటు లేని కొత్త టోన్ ఉంటుంది. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఆదరించడానికి ఉదాహరణలు ఉన్నాయని, వచ్చే మే 1న నేను మనమంతా కలిసి గెలుస్తామని నమ్మకం ఉందని ఆయన అన్నారు. అనంతరం సినిమాలో డైలాగ్స్తో నాని అభిమానులను అలరించారు. మీ అందరినీ పలకరించినందుకు మాట్లాడి వినిపిస్తుందా? సరే, డైలాగ్ మీరు ఫినిష్ చేస్తారా? అదే, జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్యలో ఉంటే అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ మనందరం కలిసి ఇంకా చాలా చాలా చేసుకోవాలి. నాని గారు భయపెట్టబోతున్నారని టీజర్ చూస్తే అర్థమైంది, కానీ మరీ ఇంతలా భయపెట్టేస్తున్నారండి బాబు. అలాంటి పిల్లలు ఏమైపోవాలి? మీరు నాకు పేరు, అందరికి పేరు పేరు నాకు. మీ అందరిలో ఒక రవి ఉన్నాడు కదా, ఒక లక్ష్మి ఉంది కదా, ఒక ప్రసాద్ ఉన్నాడు కదా, ఒక రాజేష్ ఉన్నాడు కదా.